सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాళరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 8వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామండి. 8వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. అజామీళోపాఖ్యానం ప్రారంభమవుతూ ఉన్నదండి. కార్తీక మహాత్మ్యంలో కార్తీక పురాణంలో అందరూ కూడా ఆక్షేపించేటటువంటి ఒక కథ ఇది, ఆక్షేపించేటటువంటి ఒక అధ్యాయం. ఈ రోజు మొదలుపెట్టి 3 రోజుల వరకు మీకు అజామీళోపాఖ్యానమే వస్తూ ఉంటుంది. ఆ అజామీళోపాఖ్యానంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి అన్నీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. రాజోవాచ. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతూ ఉన్నాడండి. మచ్చిత్తేధిక సందేహ వర్తతే బ్రహ్మనందన తన్నాశాయాద్యమే బ్రూహి తద్వక్ష్యామి తవ ప్రభో. ధర్మాత్ముడైనటువంటి జనకుడు ఇలా అంటూ ఉన్నాడు. మహాత్ముడమైన బ్రహ్మనందన, నా మనస్సులో గొప్ప సందేహం ఉన్నది. ఆ సందేహాన్ని తొలగించుకోవడం కోసం ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. నా సందేహాన్ని తీర్చండి. ఓ మహాత్మా, తమ వల్ల సూక్ష్మమైనటువంటి ధర్మాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ ఉన్నాను. అనేక పాపాలు చేసేటటువంటి దురాచార పరులు సజ్జనుల్ని కూడా నిందిస్తూ ఉంటారు, మహాపాతకాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వేదశాస్త్రాల్లో విధింపబడినటువంటి ప్రాయశ్చిత్తాలతో నశిస్తున్నాయి అని మీ ద్వారానే తెలుసుకున్నాను. దుష్టబుద్ధులైనటువంటి మానవులు ఘోరమైన పాపాలను చేసి ఒక చిన్న పుణ్యం చేసి ఎలా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు? ఓ ద్విజోత్తమ, ప్రాయశ్చిత్తమే లేని అనేక అకృత్యాలు చేసినటువంటి మానవులు వైకుంఠాన్ని ఎలా చేరుకుంటారు? మహావజ్ర పర్వతాన్ని ఎవరైనా గోటి కొనతో ఎగురువేయగలడా? అదేవిధంగా ఘోర పాతకాలు అల్పమైన పుణ్యాలతో ఎలా సమసిపోతాయి? మండుతున్న అగ్నిని ఒక ఉద్ధరణ నీటితో ఎవరైనా ఆర్పగలరా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాడు గట్టు మీది గడ్డిపోచ సహాయంతో బయటపడగలడా? అదేవిధంగా ఘోర పాపాలు అల్పపుణ్యంతో ఎలా దగ్ధమవుతాయి? ఇది జరగని పని. ఓ మునీంద్ర, ఈ వివరాలు నాకు తెలియజేయి. కార్తీక మాఘ వైశాఖ మాసాల్లోని ధర్మ సూక్ష్మాలు కూడా నీవు నాకు తెలిపి ఉన్నావు. మహాపాపాలు కూడా స్వల్ప పుణ్యం చేత నశిస్తాయి అని తమరు చెప్పిన విషయాన్ని నాకు నిరూపించండి అని జనక మహారాజు అడగ్గా వశిష్ఠ మునీంద్రుడు సంతోషించి చిరునవ్వుతో ఇలా అంటూ ఉన్నాడండి. ఇది మనందరికీ వచ్చేటటువంటి సందేహమేనండి. కార్తీక మాసంలో కార్తీక మహాత్మ్యాన్ని మనమంతా కూడా చెప్పుకుంటూ శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఒక్క దీపాన్ని పెట్టండి, మీ పాపాలు పోతాయి అని చెబుతూ ఉన్నాం. ఒక్క సోమవారం ఉపవాసం ఉండండి, పాపాలు పోతాయి అంటూ ఉన్నాం. ఒక దానం చేయండి అంటూ ఉన్నాం. ఒక ధర్మం చేయండి అంటూ ఉన్నాం. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక కార్తీక మాసంలో చేసే చిన్న చిన్న పుణ్యాలతో పాపాలు పోతాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అన్నీ పాపాలే చేసేసి ఈ ఒక్క పుణ్యకర్మ చేసేస్తే కనుక పాపాలన్నీ దగ్ధమైపోయి పుణ్యం వచ్చేస్తుందా, మేము లోకాలకి వెళ్ళిపోతామా, దివ్య విమానాలు వచ్చేస్తాయా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అదే ప్రశ్న జనక మహారాజు వేయగా ఆ యొక్క వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడండి. ఓ రాజా, నీ సందేహం చాలా చక్కగా ఉంది. నేను అనేక వేద శాస్త్ర పురాణేతిహాసాలను పరికించి చూశాను. వాటిలో లెక్కకు మించినటువంటి ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. అవన్నీ నీకు చెబుతాను. ఓ నృపాల, శాస్త్రాల్లో సత్వ రజస్తమో గుణాన్వితములైనటువంటి అనేక ధర్మాలు ఉన్నాయి. అంటే ధర్మాల్లో సాత్విక ధర్మాలు, రాజసిక ధర్మాలు, తామసిక ధర్మాలు అని ఉంటాయి అని చెబుతూ ఉన్నాడండి. అదేవిధంగా సత్వరజస్తమములు అనే గుణాలు కలవు. అవి మనకు తెలిసినటువంటి విషయమే. ఇవి స్వాభావికములు. గుణత్రయాన్వితా ధర్మా రాజన్ శాస్త్రేష్వస్థితా సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకున్న ధర్మానికి సూక్ష్మధర్మము అని పేరు. అలాగే తపస్సు, కర్మల రూపమైనటువంటి ప్రాయశ్చిత్తాలు మరికొన్ని ఉంటాయి. ఇవి రజోగుణంతో కలిసి
పునర్జన్మ హేతువులుగా ఉంటాయి. వీటిని రాజసములు అంటారు. కొన్ని ధర్మాలు ఫలాన్నిస్తాయి, కొన్ని ఫలాన్ని ఇవ్వకనూ పోవచ్చు. వాటికి తామస ధర్మాలు అని పేరు. అవి ఫలరహితమైనవి కావున అలాంటి ధర్మాలను చేయకూడదు. అందువల్లనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని తెలియజేశాను. కాల బలాన్ని బట్టి చిన్నపాటి ధర్మమే ఎక్కువ సంపదలను ఇవ్వగలుగుతుంది. యోగ్యం కాని దేశకాలాల్లో అయోగ్యునకు ఇచ్చినటువంటి దానం విధిరహితంగా మంత్రం లేకుండా ఉంటుంది. దానికి తామస ధర్మము అని పేరు. దేశ కాలాలను దృష్టిలో పెట్టుకుని ఎవడు ధర్మం చేస్తాడో ఆ ధర్మం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఆ ధర్మమే మోక్షాన్ని ఇస్తుంది. కావున చిన్నదైనా పెద్దదైనా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆచరించాలి. కర్మగతిని మనం తెలుసుకోలేం, అది ఇలా ఉంటుంది అని ఎవరూ తెలుసుకోలేరు. దేశకాల పరిజ్ఞానాలతో చేసే ధర్మం చేత దుర్లభమైనటువంటి సౌఖ్యాలు కలుగుతాయి. తెలిసి కానీ తెలియక కానీ దేశకాలాల ప్రభావం ఉన్నప్పుడు దైవవశాత్తు చేయు పుణ్యం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఒకడు కొండంత కట్టెల మోపును పేర్చి దానిలో గురువిందగింజంత ప్రమాణం ఉన్న నిప్పు పెట్టినా కూడా ఆ కాష్ఠరాశి అంతా దగ్ధమైపోతుంది. ఒక ఇంట్లో కారు చీకటి కమ్ముకున్నా కూడా చిన్న దీపం పెట్టగానే ఆ చీకటి మటుమాయమై వెలుగు ప్రవేశిస్తుంది. అలాగే మనుష్యుడు బురద గుంటలో మునిగినప్పటికీ కూడా తరువాత మంచినీటిలో మునగగానే ఆ బురద అంతా పోతుంది. అదే విధంగా దేశ కాలాల్ని గమనించుకుని చేసే పుణ్యం చిన్నదైనా సరే సకల పాపాలను పోగొడుతుంది. రాజేంద్ర, విష్ణునామ సంకీర్తనం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కావున అజ్ఞానంతోనున్నవాడు విష్ణునామాన్ని కీర్తించాలి. శివుని నామం కూడా అంతే మహిమాన్వితమైనది. ఆ నారాయణుని నామం పెద్ద వెదురు పొదను నిప్పు కాల్చినట్టు మానవుని సకల పాపాలను బూడిద చేస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను విను అని అంటూ ఉన్నాడండి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం అండి. దేశ కాలాలను బట్టి మనం చేసే పాప పుణ్యాలకు ఫలితాలు ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. ఇది మనకు లోకంలో కూడా కనిపిస్తుంది, దృష్టిలో పెట్టుకోండి. నెలంతా ఉద్యోగం చేస్తే ఒకరికి 50,000 జీతం వస్తుంది. ఒక ఆయన ఉదయం కొన్న షేర్లు సాయంత్రం అమ్మేస్తాడు, ₹1,00,000 సంపాదిస్తాడు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఫలితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అదే విధంగా పుణ్యాలు కూడా ఉంటాయి, పాపాలు కూడా ఉంటాయి అని చెబుతూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి పురాతన ఇతిహాసం ఒకటి ఉన్నది, చెబుతాను విను అని చెప్పేసి వశిష్ఠ మహర్షి మొదలు పెడుతూ ఉన్నాడండి. పురా కశ్చిద్దురాచారో విప్రసూనురజామిళ దాసీపతి క్రూరకర్మ దాసీ సంసర్గలాలస. పూర్వం కన్యాకుబ్జం అనే ప్రదేశంలో బహుశ్రుతుడు అనే పేరు కలిగినటువంటి సత్యనిష్ఠుడైన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడికి ధర్మవతి అనే పేరు కలిగిన భార్య కలదు. ఆ దంపతులకు వృద్ధాప్యం వచ్చిన తరువాత అజామీళుడు అనే కుమారుడు కలిగాడు. అతడు పూర్వకర్మ ప్రారబ్ధవశం చేత దాసీ సంసర్గలోలుడై ఉండి ఒక పని మనిషిని చెరబట్టాడు. వాడు అలా పని మనిషితో కలిసి తల్లిదండ్రుల్ని కూడా లెక్క చేయకుండా మదమోహితుడై ఆ దాసీతో కలిసి భోజనాదులు సలుపుతూ కామశాస్త్ర విషయాలతో కాలం గడుపుతూ వేదోక్తములైనటువంటి అనుష్ఠానాలను విడిచిపెట్టి ఎప్పుడూ ఆ మహిళతోనే తిరుగుతూ ఉండేవాడు. ఇతని ప్రవర్తన నచ్చక బంధువులందరూ అతనిని విడిచిపెట్టేశారు. ఆ తరువాత ఇక అజామీళుడు సిగ్గు కూడా విడిచిపెట్టేసి ఆ దాసీతోనే కలిసి ఆవిడ ఇంటిలోనే నివసిస్తూ మాంసాహారంపై ఆసక్తి పెంచుకుని పశు పక్షి మృగాలను చంపి వాటి మాంసాన్ని తింటూ ఎల్లప్పుడూ మృగాలను వేటాడుతూ ఆమెతోనే కలిసి అడవిలోనే తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు ఆ దాసి మద్ది చెట్టు పైనున్నటువంటి తేనె తుట్టను తీసుకువద్దామని ఆ చెట్టునెక్కి చేయి జారి క్రింద పడి ప్రాణాలు విడిచింది. అప్పుడు అజామీళుడు తన ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక తీవ్రంగా బాధపడి ఇంటికి వచ్చేశాడు. అలా ఇంటికి వచ్చాక రూప యౌవన సంపన్నురాలైనటువంటి దాసీ పుత్రికను చూసి మోహించి దానితో కలిసి తిరుగుతూ ఉండేవాడు. చూడండి, పాపరాశి పెరిగిపోతూ ఉన్నది. ఆ దాసీ పుత్రికకు ఎంతో మంది బిడ్డలు పుడుతూ ఉండేవారు అజామీళుని ద్వారా. కానీ అందరూ అల్పాయుష్కులై మృతి చెందుతూ ఉండేవారు. వాళ్ళ అదృష్టం వల్ల చివరి బిడ్డ మాత్రం జీవించాడు. పెద్దవాళ్ల సూచన మేరకు ఆ బిడ్డడికి నారాయణుడు అని పేరు పెట్టారు. ఈ అజామీళునికి ఆ పుత్రునిపైన బాగా మమకారం ఉండేది, వాత్సల్యం ఉండేది. అతడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడిని తీసుకెళ్లేవాడు, వాడినే సదా తలుస్తూ ఉండేవాడు. అలా కాలం గడిచి అజామీళునికి అంత్యకాలం సమీపించగా అతన్ని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు.
అప్పుడు ఆ అజామీళుడు యమదూతల్ని చూసి చాలా భయపడి కుమారుణ్ణి పిలువసాగాడు. నాయనా నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా, చూశావా అన్నాడు. బిడ్డడు వినిపించకపోయేసరికి నారాయణ నారాయణ అని పదే పదే పిలుస్తూ బిగ్గరగా నారాయణ నామస్మరణ చేస్తూ వచ్చాడు. అలా అరవడం వల్ల యమదూతలు భయపడి దూరంగానే ఉండిపోయారు. అంటే మహావిష్ణువు యొక్క నామస్మరణ విని యమదూతలు భయపడి దూరంగా ఉండిపోయారు. అప్పుడు దివ్య పురుషులైనటువంటి విష్ణుదూతలు విమానాల్లో వచ్చి యమదూతలతో ఆగండి ఆగండి, ఇతడు మావాడు, వీనిని మీరు ముట్టకూడదు అని వారించారు. ఆ విష్ణుదూతలందరూ కూడా తామర రేకుల వంటి కన్నులతో పట్టు పీతాంబరాలు ధరించి పద్మాల మాలలు ధరించి తలలపై కిరీటాలు కలిగి ఉండి నానావిధ వస్త్రాభరణాలతోనూ దివ్యమైన రూపంతోనూ వెలుగుతూ 4 చేతులతోనూ శంఖ చక్రాలతోనూ అలంకరించబడి లక్ష్మీ కళతో మెరుస్తూ ఉన్నారు. తమ యొక్క కాంతితో లోకాలను వెలిగిస్తూ ఉన్నారు. చతుర్భుజాశ్చారు రూపా శంఖ చక్రభుజ శ్రియ దేశం సుమిశ్రిత లోకాన్ కుర్వంత స్వేన తేజస. అలాంటి విష్ణుదూతలను చూసి యమదూతలు మీరెవరు, ఉపదేవతల, కిన్నెరల, సిద్ధచారణుల అని అడిగారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతల మాటలను పట్టించుకోకుండా వారికి జవాబు కూడా చెప్పకుండా అజామీళుణ్ణి విమానంలో కూర్చోబెట్టుకుని బయలుదేరబోతూ యమకింకరులతో ఇలా అంటూ ఉన్నారు. ఇతి తేషాం వచ శ్రుత్వా తాననాదృత్య పుష్పకే అజామీళం సన్నివేశ్య గంతు కామావచో బ్రువన్ను. ఏమంటున్నారు, తరువాత జరిగినటువంటి సంభాషణ ఏమిటి అని తరువాతి అధ్యాయంలో అనగా రేపటి కథలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో కార్తీక మహాత్మ్యంలో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 8వ అధ్యాయం పూర్తయింది. స్వస్తి.